ఇంకేద్దాం నడవండి ఇంకా ముంగట ओम शांति 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 सावन सिना అందరికి జరుగు సంగారెడ్డి పట్టణంలో బ్రహ్మాండంగా నెల్లూరు వారికి సంబంధించినటువంటి చేపల పులుసు పేరు పెట్టుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క టేకావే తీసుకెళ్ళడానికి ఈ యొక్క హోటల్ ఇక్కడ జరపడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా సిటీ చైర్మన్ గారు బుచ్చిరెడ్డి గారు మరియు నరహారెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే గారు చిత్తా ప్రభాకర్ గారు అధికారి గారు రాలేకపోయింది కాబట్టి వాళ్ళ అబ్బాయి సాయినాథ్ గారు వారు కూడా ఒక తరలిపోయి రావడం జరిగింది. కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా మన ఆర్పి గారు కూడా ఇక్కడికి రావడం, ఎందుకంటే చేపలకు సంబంధించినటువంటి మనం ఎప్పుడు వింటూ ఉంటాం, నెల్లూరు చేప పులుసు తింటే ఎంత మంచిదని అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా అదే కాకుండా అన్ని నాన్ వెజ్లోకి వెళ్ళా ఈ యొక్క చేపలు అనేవి చాలా బ్రహ్మాండంగా అందరికీ కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆస్వాదించే విధంగా వంటకాలు తప్పకుండా ఇక్కడ ఉంటాయి. మా అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హోటల్ ఏర్పాటు కావడం సంతోషకరం. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క బ్రహ్మాండమైన వంటకాలను ఆస్వాదించాలని సంగారెడ్డి ప్రజలందరికీ కోరుకుంటాం. సంగారెడ్డి పట్టణంలో నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు మరి ఈ హోటల్ ప్రారంభించడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా నేను అనిల్ రెడ్డిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే వరల్డ్ లెవెల్లో హైదరాబాద్ బిర్యానీ, నెల్లూరి చేపల పులుసు ఫేమస్. మరి ఈ రుచులను ఆస్వాదించాల్సిందే, తినాల్సిందే అనేది ఒక నానుడి ఉంది. మరి నెల్లూరు చేపల పులుసుని సంగారెడ్డి ప్రజలకు అందించడంలో మరి ముందుకు వచ్చినట్టు అనిల్ రెడ్డి వారి బృందానికి నేను అభినందిస్తూ, మరి ఈ సీ ఫుడ్, ఈ చేపల పులుసు, చేపలకు సంబంధించిన ఈ ఫుడ్నంతా కూడా ఆస్వాదించాలని చెప్పి సంగారెడ్డి ప్రజలను నేను కోరుతా ఉన్నా. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కేంద్రాన్ని సంగారెడ్డి పట్టణానికి పరిచయం చేస్తున్నారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచులని సంగారెడ్డి ప్రజలకు పరిచయం చేస్తున్నందుకు అనిల్ రెడ్డి గారికి ముందుగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సంస్థ ఇంత పెద్దగా అవ్వడానికి కారణం ఆర్పి గారు. ఈరోజు హైదరాబాద్లో ఈ సంస్థ పేరు మరుగుతుందంటే దానికి కారణం ఆర్పి గారు. జబర్దస్త్ ద్వారా మనకు అందరి సుపరిచితులు, కొత్తగా మనం పరిచయం అవసరం లేదు. అట్లాగే ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే కూడా ఆర్పి గారు అనే పేరు వచ్చేసింది. జబర్దస్త్ అనే పేరు పోతుంది అనుకుంటా. అంత గొప్పగా సంస్థ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి పట్టణానికి చాలా దగ్గరగా ఉంటుంది. అట్లాంటిది మనము అంత దూరం వెళ్లకుండా మనకే ఇక్కడ రుచులన్నీ పరిచయం చేసే విధంగా అనిల్ రెడ్డి గారికి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి అందరూ కూడా ఈ కేంద్రాన్ని విజిట్ చేసి వారిని ఆశీర్వదించాలని, వారు వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు ఆర్పి అండి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నేను ఒక సంవత్సరం క్రితం, ఒక ఏడాది క్రితం కోకటపల్లి హౌస్ థర్డ్ ప్లేస్లో పెట్టాను. అది అందరికీ తెలిసిందే, అది ఎంత చరిత్ర సృష్టించిందో. దాని తర్వాత అమీర్పేట, మణికొండ, ఇప్పుడు కాజాగూడ సంపూర్ణ సూపర్ మార్కెట్ పక్కన, తర్వాత తిరుపతిలో ఒక 5 బ్రాంచులు, మొన్నే వైజాగ్లో, విశాఖపట్నంలో 3 బ్రాంచులు స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడు అనిల్ రెడ్డి గారిది ఒకటి, నెక్స్ట్ విజయవాడలో కూడా తాడేపల్లి దగ్గర అతి పెద్దది మన వర్క్ జరుగుతుంది. సో ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టిన తర్వాత అనిల్ రెడ్డి గారు చాలాసార్లు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఆయన తీసుకొని అన్ని పరిస్థితులు చూసుకొని తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా కిచెన్ కూడా ఇక్కడి నుంచి కొంత దూరంలో కట్ల పొయ్యి మీద మంచిగా చేపల పులుసుని ఇవ్వాలని ఆయన అనుకొని ఎక్కువ ఖర్చు పెట్టి మంచిగా ఒక కిచెన్ కూడా తీసుకున్నారు. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ స్టాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో నెల్లూరు చేపల పులుసులు ఏవైతే ఫేమస్ అయి ఉన్నాయో, ఏదైతే మామిడికాయ వేసి చేస్తారో నెల్లూరు చేపల పులుసులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో చేపల పులుసులు దీంట్లో చాలా కంటెంట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. క్యాన్సర్లకు కానీ, డయాబెటీస్కి కానీ, లేడీస్ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అన్నిటి కూడా చేపలకు ఉన్నటువంటి ఔషధాలు ఎందులోనూ ఉండవు. సో ఆ చేపల పులుసుని ఇన్ని రోజుల్లో మళ్ళీ సంగారెడ్డి లాంటి ఒక మంచి జిల్లా, మంచి వ్యక్తులు కూడా ఆశీర్వదించడానికి వచ్చారు. మీడియా కూడా గట్టిగా వచ్చింది. సో ఈ చేపల పులుసుని అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినందుకు గర్వంగా ఉంది. ప్లస్ ఇది అందరికీ చేరువవ్వాలని మనస్ఫూర్తిగా, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని, అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి అమీర్పేటలో ఈ మంత్ సిట్టింగ్ కూడా రెనోవేషన్ చేయించాను. సో అమీర్పేట కూడా ఇంకొక 4-5 డేస్లో ఓపెన్ అవుతుంది. సో దీని తర్వాత సో సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని మీరు ఒకసారి టేస్ట్ చేయాలని, ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.